హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శోభచంద్రలాగా గెటప్ వేసుకుని రాత్రిపూట భూమి శరత్చంద్ర గదిలోకి వెళ్తుంది. మన బిడ్డ బతికే ఉంది, నీ కళ్ళ ముందే ఉంది, మన బిడ్డని చంపాలని చూస్తున్నారు అని చెప్పి అలా శోభచంద్రలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, మన బిడ్డ బతికే ఉందా, చంపాలని చూస్తున్నారా, ఎవరు చంపాలని చూస్తుంది అని చెప్పి అలా శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు సడన్గా భూమి అక్కడి నుండి మాయమైపోతుంది. శోభ శోభ అని చెప్పి అలా శరత్చంద్ర ఆ గదంతా కూడా తిరిగి చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర అలా శోభ శోభ అనుకుంటూ హాల్లోకి వస్తాడు. శోభచంద్ర ఫోటో దగ్గర అపూర్వ కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో అపూర్వ మొహం మీద నీళ్లు చల్లి అపూర్వ అపూర్వ ఏంటి ఇక్కడ పడుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అపూర్వ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఏమైంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇప్పుడు కనుక ఆ శోభచంద్ర ఆత్మ ఇక్కడికి వచ్చిందన్న విషయం తెలిస్తే బావ మళ్ళీ దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. దాని గురించి చెప్పకపోవడమే మంచిదనుకొని, ఏం లేదు బావా, ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది, షుగర్ లెవెల్స్ పడిపోయాయి అనుకుంటా, కళ్ళు తిరిగి నాకు తెలియకుండానే ఇక్కడ పడిపోయాను అని అపూర్వ అంటూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి కదా అపూర్వ అని చెప్పి అలా అపూర్వని తీసుకొచ్చి శరత్చంద్ర గదిలో పడుకోబెడతాడు. శోభచంద్ర గురించి చెప్పాలనుకొని ఇప్పుడు అసలే అపూర్వ టెన్షన్లో ఉంది. ఈ సందర్భంలో తనకు ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని శరత్చంద్ర అపూర్వని పడుకోమని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నిజంగా ప్రమాదంలో శోభ మాత్రమే చనిపోయిందా, నా బిడ్డ బతికే ఉందా, ఒకవేళ తను బతికి ఉంటే ఇప్పటి వరకు తనకు జరిగిన అన్యాయం చాలు, ఇక మీదటైనా తను ఎక్కడుందో వెతికి పట్టుకొని నా కూతురిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను, వారసురాలిగా ప్రకటిస్తాను అని చెప్పి శరత్చంద్ర రేపటి నుండే నా కూతురి కోసం వెతకడం మొదలు పెట్టాలని అనుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి శోభచంద్రలాగా గెటప్ వేసుకున్న భూమి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అందరూ పడుకొని ఉంటారు అని చెప్పి అలా తలుపులు తెరుచుకొని మెల్లగా లోపలికి వస్తూ ఉంటే అప్పుడే గగన్ ల్యాప్టాప్ పట్టుకొని మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు. ఈ తలతిక్క ఇంకా పడుకోలేదా, ఇప్పుడు కనుక నన్ను ఈ గెటప్లో చూస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఏంటి గెటప్ అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. ఏదో ఒక విధంగా ఈ తలతిక్క నుండి తప్పించుకోవాలనుకొని భూమి మెల్లిగా వచ్చి సోఫాలో పడుకొని మొహం నిండా ముసుగు వేసుకొని సైలెంట్గా ఉండిపోతుంది. గగన్ అర్ధరాత్రి వరకు అలా వర్క్ చేసుకుంటూ సోఫాలో అలా చివరిగా కూర్చొని టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకున్న తర్వాత అలా రిలాక్స్ అవ్వడం కోసమని వెనక్కి ఆనుకుంటాడు. తన మోచేతిని భూమి మీద ఉంచుతాడు. తర్వాత అలా రిలాక్స్ అవ్వడం కోసమని తల వాల్చి పడుకొని ఉంటాడు. భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. కాసేపటి తర్వాత గగన్ కళ్ళు తెరిచి చూస్తాడు. భూమి కూడా గగన్ని చూసి ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తూ ఉంటుంది. ఒకరినొకరు చూసుకొని గట్టిగా అరుచుకుంటారు. గగన్ భయపడిపోయి, ఏయ్ నువ్వేంటి ఈ టైంలో ఈ గెటప్లో ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి, మరేం లేదు, నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలనిపించింది, అందుకే మేడ మీదకి వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ ఒకసారి వాచ్ వైపు చూస్తాడు. ఏయ్ తైతక్క, టైం ఎంతైందో తెలుసా, అసలు నీకు పిచ్చి కానీ పట్టిందా, ఒకసారి నిన్ను డాక్టర్ దగ్గరికైనా తీసుకువెళ్ళాలి, ఈ మధ్య నిన్ను చూస్తూ ఉంటే నీకు స్క్రూ లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది, నువ్వు చేసే పనులకు నువ్వు చెప్పే మాటలకు సంబంధమే ఉండడం లేదు, ఈ టైంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఏంటి, అది కూడా ఈ గెటప్లో మేడ మీద, ఎవరైనా చూస్తే గుండాగి చచ్చిపోతారు అని గగన్ అంటూ ఉంటాడు. అయినా ఉదయం నుండి ఏం చేస్తున్నావు, డే టైంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఇలా అర్ధరాత్రులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకపోతే అని చెప్పి గగన్ భూమి మీద అరుస్తూ ఉంటాడు. సారీ, ఎందుకో నాకు నిద్ర పట్టలేదు, అందుకే అలా మేడ మీదకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీకు నిద్ర పట్టకపోతే టీవీ చూడు, అంతేకాని ఇంకెప్పుడు కూడా ఇలా
మేడ మీద అర్ధరాత్రుల్లో నాట్యం చేయకు అని చెప్పి అలా గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి ఇంతకీ ఏమైనా తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు, తినలేదు అని చెప్పి భూమి అంటుంది. ఇప్పటి వరకు తినకపోతే నీ హెల్త్ ఏమవుతుంది అని చెప్పి గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ రా అంటూ భూమిని లాక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనే స్వయంగా భూమికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. త్వరగా తినేసి పడుకో అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ తలతిక్క పైకి కోపంగా అరుస్తాడు, కానీ లోపల మాత్రం చాలా ప్రేమ ఉంటుంది అని భూమి మురిసిపోతూ ఉంటుంది. గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయాక భూమి కూడా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే శారద గగన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక గగన్ బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. రోజు ఉదయాన్నే లేస్తాడు కదా, ఈ రోజేంటి ఇంకా లేవలేదు, గుడికి వెళ్దామంటే వీడేమో ఇంకా లేవలేదు, వీడికి టిఫిన్ పెట్టాలి ఎలా ఇప్పుడు అనుకుని భూమికి చెప్పేసి వెళ్దాం అనుకుని, అమ్మ భూమి, ఈరోజు నేను వాడి క్షేమం కోసం ముఖ్యమైన పూజను చేయిస్తున్నాను, అందుకే వాడికి చెప్పి వెళ్దామంటే వాడు ఇంకా నిద్ర లేవలేదు, కాసేపు అయిన తర్వాత వాడు లేస్తే వాడికి టిఫిన్ పెట్టమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే, అయ్యో ఆంటీ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను కదా అని భూమి అంటూ ఉంటుంది. శారద అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ ఎప్పుడు నిద్రలేస్తాడా అని చెప్పి పదే పదే గగన్ రూమ్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక గగన్ ఎంతకీ నిద్ర లేవకపోవడంతో ఈ తలతిక్క ప్రతిరోజు ఉదయాన్నే లేచి జిమ్ కూడా చేస్తాడు కదా, మరి ఈరోజు ఏంటి ఇంకా లేవలేదు అని చెప్పి అలా గగన్ దగ్గరికి వచ్చి, ఏ తలతిక్క ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. గగన్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు. దాంతో భూమి భయపడిపోయి గగన్ చేతిని పట్టుకుంటుంది. అలా మొహం మీద చెయ్యి పెట్టి చూస్తుంది. గగన్ ఒళ్ళంతా కూడా వేడిగా ఉంటుంది. అలా చలి జ్వరంతో గగన్ వణికిపోతూ ఉంటాడు. అయ్యో బాగా జ్వరంగా ఉంది అని చెప్పి భూమి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత గగన్ని చెక్ చేసి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. భూమి దగ్గరుండి గగన్కి సేవ చేస్తూ తన తల మీద క్లాత్తో తుడుస్తూ ఉంటుంది. అలా గగన్కి దగ్గరుండి టాబ్లెట్స్ ఇస్తూ గగన్ నిద్ర లేచిన తర్వాత టిఫిన్ తీసుకువచ్చి తనే స్వయంగా గగన్కి తినిపిస్తూ ఉంటుంది. నువ్వు టిఫిన్ తినిపిస్తావా, వద్దులే నేను తింటాను అని గగన్ అంటూ ఉంటాడు. ఏ తలతిక్క, నువ్వు చూడు ఎంత నీరసంగా ఉన్నావో, మరేం పర్వాలేదులే నేను తినిపిస్తాను అని చెప్పి భూమి గగన్కి దగ్గరుండి టిఫిన్ తినిపించి ట్యాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అని గగన్ అంటూ ఉంటాడు. ఇంత జ్వరం పెట్టుకొని ఎక్కడికి వెళ్తావో, ఏం వద్దులే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకో అని చెప్పి అలా భూమి బలవంతంగా గగన్ని పడుకోబెడుతుంది. అలా భూమి తనకు దగ్గరుండి సేవలు చేస్తూ ఉండడంతో గగన్ కూడా భూమిని ఇష్టపడడం మొదలు పెడుతూ ఉంటాడు. రాజమండ్రి వెళ్ళినప్పుడు శ్రీను తనతో, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనతో ఆ విషయం చెప్పరు, వాళ్ళు మన మీద చూపించే ప్రేమనంతా కూడా వాళ్ళు చేసే పనుల ద్వారా మనకు తెలుస్తుందంటూ శ్రీను చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటాడు. భూమి నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంది అంటే భూమి మనసులో నేనున్నానా అని చెప్పి అలా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సాయంత్రానికి శారద పూర్ణి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. శారద గగన్ గదికి వచ్చేసరికి భూమి అక్కడే కూర్చొని కుర్చీలో నిద్రపోతూ ఉంటుంది. గగన్ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఒరే గగన్ ఏమైందిరా, ఏమైందని చెప్పి అలా కంగారు పడిపోతూ ఉంటే, ఆంటీ ఈ తలతిక్కకు ఉదయం నుండి జ్వరం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఉదయం నుండి ఫీవర్గా ఉంది, భూమియే నన్ను దగ్గరుండి చూసుకుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద నన్ను క్షమించిరా, గుడిలో ముఖ్యమైన పూజ ఉంటే వెళ్ళాను అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అమ్మ భూమి చాలా థ్యాంక్స్ అమ్మా, నా కొడుకుని దగ్గరుండి చూసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు
భూమి కూడా అయ్యో ఆంటీ ఇదంతా నా బాధ్యత అనుకొని చేశాను, నేను కూడా మీ ఇంట్లో మనిషినే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నీలాంటి అమ్మాయి నాకు కోడలిగా వస్తే నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది, అప్పుడు నాకు ఇక నా కొడుకు గురించి ఏ దిగులు ఉండదు అని చెప్పి అలా శారద కూడా మనసులో అనుకుంటూ భూమియే గగన్కి సరైన భార్య అని నిర్ణయించుకుంటుంది.